నేషనల్ టీవీ, నేను శివారెడ్డి. యాసంగిలో వరి పంట పండిందే తక్కువ. లాస్ట్కు అన్ని కష్టాలు పడ్డ తర్వాత పండిన వరి అమ్ముకోనికి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు ధర వస్తలేదు. ఎంఎస్పి, మినిమం ఎంఎస్పి కదా, మినిమం సపోర్ట్ ప్రైస్ రాకపోతే ఇంకా వాళ్ళకు పండిన పంటకు ఏమొస్తుంది? అసలు పోయిన యాసంగికి ఈ యాసంగికే పంట తగ్గింది బాగా. ఇంకా అది కూడా అఫీషియల్ లెక్క, కొద్దిగా అన్అఫీషియల్ లెక్కకపోతే ఇంకా తగ్గుతుంది బాగా. ఈసారి వరి పంట వండిందే తక్కువ. ఇప్పుడు ఆ పండిన వడ్లను అమ్ముకోనికి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మినిమం ఎంఎస్పి మద్దతు ధర ఈయనకి కూడా చాలా సమస్య వచ్చింది. ఆల్రెడీ ఎండిపోయిన పంట ఎండిపోయింది, పండిన కాడికి పండింది. ఆ పండిన వడ్లు అమ్ముకుందామని తీసుకొస్తే గవర్నమెంట్ పెట్టిన సెంటర్ దగ్గర తీసుకొస్తే ఆడ ఎవరి రాజ్యం వాళ్ళదే అయిపోయింది. గవర్నమెంట్ కూడా ఏం చేయలేని సిచ్యువేషన్లో పోయింది. మనం చూస్తే ఒకసారి యాక్చువల్గా తెలంగాణలో పండిన పంటనే 1,06,00,000 టన్నుల లోపు వచ్చే అవకాశం ఉందంట. అవకాశం ఇంకా తగ్గుతుంది. పోయినసారికి ఈసారికి 14 గత యాసంగితో పోలిస్తే 14 లక్షల టన్నులు తగ్గుదల. ఇంకా వేరుశనగ అవన్నీ ఇంకా తగ్గినాయి. ఇది ఓన్లీ వరికి సంబంధించింది. 14 లక్షల టన్నుల దిగుబడి తగ్గుతుంది. ఇక్కడ 1,06,00,000 టన్నుల లోపే వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఇది కరెక్ట్ ఫిగర్ వచ్చే వరకు, ఎండిపోయిన పంట ఇవన్నీ లెక్కలు వచ్చే వరకు ఇంకా 1,00,000 లోపలనే బహుశా రావచ్చు. అయితే ఇప్పుడు ఈ పండిన పంట అమ్ముకోనికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడైనా ఉండేది, పోయినసారి వానకాలం పంట చూసినాం. వానకాలం పంటలో అప్పుడు ఎంఎస్పీ రాలి, అప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది. చెప్తే అప్పుడేం ప్రాబ్లం వచ్చిందో. ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది. మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా రైతులకు వస్తలేదు. మినిమం సపోర్ట్ ప్రైస్ కాదు, దానికి 500 రూపాయలు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఆ బోనస్ దేవుడెరుగు, అసలు మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా వస్తలేదు. ఎట్లా అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను నేను. మినిమం సపోర్ట్ ప్రైస్కి వచ్చే 2022-23లో 2,040 రూపాయలు ఉండే. ఇప్పుడు 2,183 రూపాయలు ఉంది. ప్యాడీ క్వింటాల్ ధాన్యం అంటే మన ఒడ్లు గవర్నమెంట్ ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఈ రేటుకు కొనాలి. 2,183 రూపాయలకు కొనాలి. కానీ ఇప్పుడు ఎందుకు కొంటున్నారంటే వాళ్ళు ఒక 600 మైనస్, 2,183 600 మైనస్, రైతులకు వస్తుంది 1,583 రూపాయలు క్వింటాల్కి. ఇది అమ్ముకోనికే గవర్నమెంట్ ఈ కౌంటర్లు పెట్టాలని అవసరం లేదు. ఇప్పుడు మనకు మహారాష్ట్ర నుంచి వచ్చే వాళ్ళు చాలామంది వ్యాపారులు వస్తున్నారు. మహారాష్ట్ర వ్యాపారులు ఎక్కడ వస్తుంటారంటే ఆదిలాబాదు, నిజామాబాదు, కామారెడ్డి ఈ ఏరియా మొత్తం కూడా మహారాష్ట్ర బార్డర్ ఎక్కడెక్కడ ఇస్తుందో ఆ బార్డర్ నుంచి మొత్తం వ్యాపారస్తులు వచ్చి అక్కడ రైతులకు బాగానే ఉంది. అక్కడ రైతులు +500 అమ్ముతున్నారు. అక్కడ వ్యాపారస్తులు తీసుకుపోతున్నారు. అంటే మన దగ్గర ఈ సన్న బియ్యం అవన్నీ కూడా మంచి క్వాలిటీ ఉంటాయి, మంచి టేస్ట్ ఉంటాయి తెలంగాణ బియ్యం అని పక్క రాష్ట్రాలు బాగా నమ్ముతారు. కాబట్టి వాడు ఎక్కువ తీసుకుపోతున్నాడు. 2,683 రూపాయలు, 2,700 రూపాయలు, 2,800 రూపాయలు కూడా పోతున్నాయి. మహారాష్ట్ర నుంచి వచ్చే వాళ్ళు కొనుక్కోపోతున్నారు. అట్లా అక్కడ లేవు, అక్కడ తక్కువ ఉంటుంది క్రాప్ కాబట్టి మన దగ్గర నుంచి తీసుకుపోతున్నారు వడ్లు. అయితే ఇది కొన్ని ఏరియాలకు పరిమితం, మిగతా ఏరియాలు మొత్తం కూడా 1,583 రూపాయలే. ఇది ఎందుకు వస్తుందంటే మిల్లర్లు, అక్కడ ఉండే అధికారులు వీళ్ళంతా కూడా కుల్యుడు అయిపోయారు. ఏంటంటే దానిలో క్వాలిటీ చెప్తారు, నీ వడ్లు పచ్చిగా ఉన్నాయంటారు, దీనిలో తాలు ఎక్కువ ఉందంటారు, ఏదో నల్లగానే అంటారు, రంగు మారిందంటారు. ఇట్లా రకరకాల కారణాలు చెప్పి రైతుల దగ్గర నుంచి ఈ రేటుకు కొనుక్కునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ చాలామంది ఈ రైతులకు వచ్చిన తిప్పలు ఏంటంటే, పోనీ 4 రోజులు ఆపుకుందామంటేనేమో ఎప్పుడు ఈ పొద్దు చల్లగా అయింది, ఎప్పుడు వాన పడుతుందో తెలియదు, ఎప్పుడు గాలివాన దుమారం వస్తుందో తెలియదు, ఎండాకాలం అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉంటుంది. రాత్రిపూట దన పడిందంటే మొత్తం కొట్టుకుపోతాయి. ఈ పైన ఉండే టార్బన్స్ ఇవన్నీ కూడా అంత సౌకర్యంగా ఉండవు, వాళ్ళకి దొరకవు. కాబట్టి ఎంతో కొంత అమ్మేసుకొని పొందుకునే వాళ్ళు, లేకపోతే ఆల్రెడీ అప్పు చేసి పంట పండించుంటారు, ఆ సేటుకు డబ్బులు కట్టాలి. ఈ బెటర్ అమ్ముకొని పోయి ఇంతో అంత కట్టేద్దాము, ఇంకా మళ్ళీ 4 రోజులు ఆగితే ఏమవుతుందో, ఇప్పుడు వచ్చిన రేటుకి అమ్ముకుందామని అమ్ముకునే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళందరూ కూడా నష్టపోతున్నారు. ఇప్పుడు 1,583 రూపాయలకు నష్టపోతున్నారు అమ్మి. ఈ ఎంఎస్పి ప్రభుత్వం మినిమం ఈ 2,183 రూపాయలకు కొనుగోలు చేయించడం అనేది ప్రభుత్వం మినిమం బాధ్యత. మినిమం వాళ్ళు తక్కువకు బయట ఈ ప్రభుత్వ కొనుగోలు సెంటర్ రాకుండా బయట అమ్ముకుంటే వాళ్ళ ఇష్టం. రైతులకు వాళ్ళకున్న అర్జెన్సీ లేకపోతే వాళ్ళకున్న ఇబ్బందులతో అమ్ముకుంటే అమ్ముకోవచ్చు. ఇట్లా డిమాండ్ ఉన్న దగ్గర 500 రూపాయలు 600 రూపాయలు ఎక్కువనే అమ్ముకోవచ్చు. అదైతే రైతులకు బెనిఫిటే. కానీ మన పంట ఇట్లా మహారాష్ట్ర పోవడం వల్ల ఏమైతే తెలుసా, మొత్తం తెలంగాణ మొత్తం ఎఫెక్ట్ ఉంటుంది. దాన్ని మామూలుగా ఉండదు. మనం లాస్ట్ వానకాలం పంట తర్వాత చూస్తున్నాం కదా, మన దగ్గర అప్పుడు పచ్చి బియ్యమే అంటే
అదేదో కొన్ని రోజులు మాగబెట్టిన బియ్యం కాదు. ఆ ఆ వడ్లే 6,000 రూపాయలు బియ్యం మామూలు ఇవి 3,500 రూపాయలు క్వింటాల్ బియ్యం వడ్లు ఈ బియ్యం. ఒక 2 మంత్స్ పాతవైతే 8,500 రూపాయలు క్వింటాల్ బియ్యం. క్వింటాల్ బియ్యం 8,500 రూపాయలు అంటే 85 రూపాయల కిలో సన్న బియ్యం మన దగ్గర. మొన్న వానాకాలం తర్వాత వచ్చింది ఇదంతా. ఇప్పుడు ఈ మహారాష్ట్రలో అప్పుడు ఏమైందంటే ఆ వానాకాలం పంట అప్పుడు ఏమైందంటే అప్పుడే కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, అప్పుడే ఎలక్షన్స్ అయిపోయినాయి, కొత్త గవర్నమెంట్ వచ్చింది. కర్ణాటకలో మస్తు కరువు, కర్ణాటకలో బియ్యం లేవు ఆ టైంలో. కర్ణాటకలో వాళ్ళు అంతకుముందు మన గవర్నమెంట్ని అడిగినారు, మాకు కొన్ని వడ్లు అవకాశం ఇవ్వండి, మాకు సప్లై చేయండి, మా దగ్గర బియ్యం ప్రాబ్లం వచ్చినాయి, లేవు మా దగ్గర అని. అంతలో ఎలక్షన్ వచ్చి తర్వాత కర్ణాటకలో వచ్చి డైరెక్ట్ వచ్చి కొనుక్కొని పోయినారు. మనకు రైతులకు మంచి జరుగుతుంది, దానివల్ల రైతులకు నష్టం జరగదు. రైతులకు 500 ఎక్కువ వస్తే మంచిదే, కానీ దాని ఎఫెక్ట్ మార్కెట్ మీద పడ్డది కదా. ఇప్పుడు 85 రూపాయలకు 65 నుంచి 75, 85 రూపాయలకు ఇప్పుడు బియ్యం కొంటున్నాం మనం, సన్న బియ్యం. ఇక మామూలుగా పాలిష్ బియ్యం అమ్మేతలు చాలామంది ఉన్నారు, 45, 50 రూపాయలకు 55కి సన్న బియ్యం అమ్ముతారు. అవన్నీ దొడ్డు బియ్యం తీసుకొచ్చి పాలిష్ చేస్తారు. అదంతా అది వేరే, అది అన్నం వండితే కూడా సన్న బియ్యం అంత టేస్ట్ ఉండవు. కానీ సన్న బియ్యం అయితే మినిమం 60 రూపాయలకు తక్కువ లేవు తెలంగాణలో ఎక్కడైనా సరే. ఇప్పుడు మహారాష్ట్రలో కొనుక్కోపోతున్నారు. అయితే ఇప్పుడు అప్పుడు కర్ణాటక గవర్నమెంట్ కొనుక్కోపోతుంటే అక్కడ కాంగ్రెస్ ఉన్నది కాబట్టి వీళ్ళు సప్లై చేయలేదు. ఇప్పుడు మహారాష్ట్రలో కొనుక్కోపోతే కూడా సప్లై చేస్తలేరు. ఎందుకు తెలుసా? ఈ 500 రూపాయలు 500, 600 మహారాష్ట్రలో ఇచ్చి తీసుకుపోతుండ్రు కదా, వీళ్ళు బోనస్ ఇస్తామన్నారు 500 రూపాయలు. వీళ్ళని కనుక ఆపిర్రు అనుకో 500 రూపాయలు వీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది, గవర్నమెంట్ ఇవ్వాలి. బోనస్ ఇస్తామన్నారు, క్వింటాలకు 500 రూపాయలు బోనస్. అంటే 2,183 ప్లస్ 500, 2,683 రూపాయలు కట్టియాలి. 2,683 రూపాయలు క్వింటాల్కి ఇవ్వాల్సిన ప్రభుత్వము లాస్ట్కు ఇది వస్తుంది చేతికి. ఎంత లాసు వస్తుంది? 1000 పైన లాస్ అవుతారు. క్వింటాల్ దగ్గర 1000 పైన లాస్ అవుతున్నారు రైతు యావరేజ్గా. వీళ్ళు 500 రూపాయలు బోనస్ అడుగుతారనే చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు కనీసం ధాన్యం కొనుగోలు సెంటర్ కూడా పోతలేరు. రైతులు అడుగుతారేమో 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి కదా, వీళ్ళన్నీ రాగానే ఇస్తామన్నారు కదా. 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఎప్పుడన్నా ఇవ్వచ్చు, అది అందరికీ తెలిసిన విషయమే, పాత సూత్రమే. కానీ వీళ్ళు డేట్లు చెప్పి రేపే ఎల్లుండే పంట అనేది మన దగ్గర పండేది 2 పంటలు పండుతాయి గట్టిగా. ఆల్రెడీ ఒక పంటకు పోయింది, అప్పుడు 500 రూపాయలు బోనస్ రాలే. ఇప్పుడు దీనికన్నా ఖచ్చితంగా వస్తుంది అనుకున్నారు. అసలు బోనస్ మాటనే ఎత్తలేరు. రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్న వాళ్ళు మేము ఛత్తీస్గఢ్లో ఇవ్వలేదా అని చెప్పినారు అప్పుడు ఎలక్షన్స్ ముందల. ఈడ మరి ఎందుకు ఇస్తలేరో తెలియదు. పంట అనేది వీళ్ళు 500 రూపాయలు బోనస్ ఇచ్చిన దాకా వాళ్ళు అమ్ముకోకుండా ఉన్నారు కదా రైతులు. అరే ఎంఎస్పీ వస్తలేదు అసలు, ఆ బోనస్ దేవుడేరు, మళ్ళీ బోనస్ది వేరే. అసలు ఈ ఎంఎస్పీ ఇస్తలేరు రైతులకి. ఈ ఎంఎస్పీ ఇస్తే కూడా కనీసం కొంత సాటిస్ఫాక్షన్ మిగులుతుంది, వాళ్ళ కష్టానికి ఇంత ఫలితం మిగులుతుంది. లాస్ట్కు ఈ నష్టానికి అమ్ముకుంటున్నారు రైతులు. ఆల్రెడీ నీళ్ళు లేక కరువు వచ్చి పండగ అట్లా సగం నాశనమైంది పంట, అట్లా నష్టపోయిన రైతులు ఎకరాలు. నీళ్లు పడతాయేమో అని బోర్లు వేసి లేనిపోని గ్రౌండ్ వాటర్ లేదు, పాలు లేవు, అట్లా బోర్లు వేసి అట్లా కొంతమంది డబ్బులు వాళ్ళు కొంత అప్పులు పూర్తది మాకు, మేము అప్పు తీసుకొచ్చుకొని బోర్ వేసుకోగలమని కొంత స్తోమత ఉన్న వాళ్ళు అట్లా బోర్లు వేసి అట్లా నష్టపోయినరు. కొంతమంది బోర్లు బాయిలుల పూడిగా తీస్తున్నారు, నీళ్ళు వస్తాయేమో చూద్దాం కనీసం అని, అవి పోయినాయి. ఆ ఎన్ని ఎకరాల పంట నష్టపోయిందో ఇప్పటిదాకా ప్రభుత్వం దగ్గర లెక్క లేదు. ఒక ఆయన 10,000 ఎకరాలు అంటాడు, ఒకరు 20,000 ఎకరాలు అంటారు. లెక్క 80,000 నుంచి 1,00,000 ఎకరాల పంట పోయిందని చెప్తున్నారు. వాళ్ళకి ఇంతవరకు నష్టపరిహారం కట్టేయలేదు. ఆ మధ్యకాలంలో మొన్ననాడు వర్షాలు పడి ఆ కామారెడ్డి ఏరియాలో బాగుండదు వర్షం, అప్పుడు అట్లా పోయింది వడగండ్ల వాన. మొత్తానికి రైతుల తిప్పలు ఎట్లయిపోయిందంటే అలా పెన్నం నుంచి పొయ్యిలబడ్డట్టు అయిపోయింది. ఇక్కడ ఇది వస్తుంది అనుకుంటే ఇది వస్తుంది, 2,683 రూపాయలు వస్తాయి అనుకుంటే లాస్ట్కి ఇది వస్తున్నాయి 1,583 రూపాయలు వస్తున్నాయి. దీనికి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినా ఇంటే లేదంటే ఇంకా అదొకటి. మళ్ళీ సీఎం చెప్పినా వాళ్ళకి ఎంఎస్పీ వస్తలేదంటే ఎవరు బాధ్యులు? మరి సీఎం చెప్పినా వినకపోతే మరి ఇంకెవరు రాలేదు దేవునిలా. సీఎం చెప్పినా అక్కడ అధికారులు తర్వాత రైస్ మిల్లర్స్ వింటలేరు అని అదొక వార్త రాపించుకున్నారు. ఆడ వినరా అనవసరం. రైతులకు ఎంఎస్పీ వచ్చిందా లేదా అనేది అవసరం. ఎందుకంటే మనం ఏదో నేను చెప్పినా ఆయన వినలేదు, సీఎం చెప్పినా ఆయన వింటలేడు అంటే మరి ఇంకెందుకు? సీఎం చెప్పినా వినకపోతే రైతు ఆపుకుంటాడా పంట అమ్ముకోకుండా సీఎం చెప్తాడంటని? కాబట్టి ఈ ప్రభుత్వం రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ ఇది. ఎంఎస్పీ కమ్మడం అనేది ప్రభుత్వం మినిమం బాధ్యత. ఈ బాధ్యతను మరిస్తే కేవలం ఎలక్షన్స్ మీదనే ఉంటే ఈ రైతుల పంటలు ఆగమవుతాయి.
చేతికొచ్చిన ధాన్యం కూడా ఇప్పటికే నోటుకొచ్చిన బుక్క పోయిందని చాలా బాధలు ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు రైతులు. ఇప్పుడు ఈ ఎంఎస్పి కూడా రాకపోతే 500 రూపాయలు ఎప్పుడు ఇస్తారో, కనీసం ఎంఎస్పి కూడా రాకపోతే ఇంకేమన్నా లేదని. ఎంఎస్పి ఉన్నదే కనీసం ధర కదా, అది కనీస మద్దతు ధర. ఆయన ధర వస్తే చాలు, కనీసం ఇదన్నీ ఇవ్వండి అని. ఎక్కువ వస్తే ఇంకా మంచిదే రైతులకి. ఇట్లా ఇది లాసు, ఇట్లా ఇది లాసు. ఇక్కడ రైతుల లాసు, ఇక్కడ రైతుల లాసు, ఇక్కడ జనం లాసు. మొత్తం తెలంగాణ జనం లాస్ ఓవరాల్గా, వాళ్ళు వీళ్ళంతా మిక్స్ చేస్తే. ఈ రైతుల ఇష్యూస్ అయితే చాలా సీరియస్గా ఉన్నాయి. కరువు కాటకాలను, నీళ్లు లేక పొలాలు ఎండిపోతే దాన్ని సరిగ్గా ట్యాగిల్ చేయలేకపోయింది ప్రభుత్వం అన్న అభిప్రాయం రైతుల్లో ఉంది. వీళ్ళు ప్రభుత్వం సరిగ్గా చూసుకోలేదని. కనీసం ఇది కూడా రాకపోతే వీళ్ళకి ఇచ్చే ఎంఎస్పి కూడా ఇప్పలేకపోతే ఇంకా రైతుల ఇష్యూను ప్రభుత్వం ఏమాత్రం అడ్రస్ చేయనట్లుగానే భావించాల్సి ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.